ఇప్పుడు మనం ఇంకో విషయం గురించి చక్కగా తెలుసుకుందాం. వధూ వరుల చేతిలో కొబ్బరి బోండామే ఎందుకు ఉంచుతారు? ఈ కొబ్బరి బోండాన్ని ఈ వధూ వరుల చేతులలో ఉంచటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు కొబ్బరి బోండామే ఉంచుతారు? వివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. పెళ్లిలో వధూవరుల చేతిలో కొబ్బరి బొండాం పెట్టడం అనేది తెలుగు సాంప్రదాయ వివాహాల్లో ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా కొన్ని లోతైనటువంటి అంతరార్థాలు, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పట్లో కొందరు ఈ కొబ్బరి బోండాంకు వివిధ రకాల అలంకరణలు చేసి ముస్తాబు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఈ సాంప్రదాయం ఎందుకు? పెళ్లి తర్వాత ఈ కొబ్బరి బొండాన్ని ఏం చేస్తారు? అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. కొబ్బరికాయను హిందువులు సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా ఈ కొబ్బరికాయను హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా శుద్ధికి చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయ లోపల ఉండే నీరు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఇది కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న వధూవరుల మనసులు స్వచ్ఛంగా, స్వార్థం లేకుండా ఉండాలని సూచిస్తుంది. వారి కొత్త జీవితం పవిత్రంగా, స్వచ్ఛంగా సాగాలని ఆశీర్వదించినట్లు అన్నమాట. దేవతలకు ప్రతీక కొబ్బరికాయ. కొబ్బరికాయను త్రిమూర్తులకు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ప్రతీకగా భావించే ఆచారం కూడా ఉంది. కొబ్బరికాయపై ఉండేటటువంటి 3 కళ్ళను ఈ త్రిమూర్తుల రూపంగా చూస్తారు. అది దైవ సాక్షిగా వివాహం జరుగుతోందని, కొత్త దంపతులపై దేవతల ఆశీస్సులు ఉంటాయని సూచిస్తుంది. సంపూర్ణత్వం, ఫలవంతం కొబ్బరికాయ. కొబ్బరికాయ సంపూర్ణతకు, ఫలవంతానికి ప్రతీక. ఇది బయట గట్టిగా, లోపల స్వచ్ఛమైన నీటితో, చివరకు కొబ్బరి ముక్కతో ఉంటుంది. ఇది భార్యాభర్తలు జీవితంలో అన్ని దశలను అంటే సంతోషాలు, కష్టాలు కలిసి ఎదుర్కొని వారి బంధం సంపూర్ణంగా బలమైనదిగా ఉండాలని సూచిస్తుంది. అలాగే వారికి మంచి సంతానం కలగాలని, వారి వంశం వృద్ధి చెందాలని కూడా ఇది ఆశీర్వదిస్తుందన్నమాట. నిస్వార్థ సేవ కొబ్బరికాయ. కొబ్బరికాయ తనలోని నీటిని, కొబ్బరిని పూర్తిగా త్యాగం చేస్తుంది. ఇది కొత్తగా ఏర్పడిన కుటుంబంలో నిస్వార్థ సేవ అంటే త్యాగం, సహకారం ఉండాలని తెలియజేస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు నిస్వార్థంగా సేవలు చేసుకుంటూ త్యాగ బుద్ధితో ఉండాలి అని కోరుకుంటారు. సమృద్ధి, ఐశ్వర్యం కొబ్బరికాయ. ఇక కొబ్బరికాయను సంపద, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. వధూవరుల చేతుల్లో కొబ్బరి బొండాం పెట్టడం వల్ల వారి జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధి, ఐశ్వర్యము ఉండాలి అని కోరుకున్నట్లు. స్థిరత్వం, బలం. కొబ్బరి చెట్టు చాలా దృఢంగా, స్థిరంగా ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని వారి బంధాన్ని దృఢంగా నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తుంది. దీని వెనక ప్రధాన ఉద్దేశం వారి కొత్త జీవితం పవిత్రంగా, సమృద్ధిగా, నిస్వార్థ సేవతో నిండి ఆశీర్వదించబడాలి అని కోరుకోవడం. వివాహం తర్వాత ఏం చేస్తారు కొబ్బరికాయని? కొన్ని ప్రాంతాల్లో వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరులు ఇద్దరూ కలిసి ఆ కొబ్బరి బొండాను దగ్గరలో ప్రవహించేటటువంటి నీటిలో అంటే నది, కాలువ దాంట్లో వదిలేస్తారు. ఇది తమ శుభకార్యానికి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ దంపతులకు శుభం కలగాలని కోరుతూ చేస్తారు. వారి దాంపత్య జీవితం సాఫీగా, నిరాటంకంగా సాగాలని కోరుకోవటానికి ప్రతీక. మరికొన్ని కుటుంబాలు వీటిని ఇంట్లోనే భద్రపరుస్తారు. అతి అలంకరణ మంచిదేనా? ఇక పచ్చని తాజా కొబ్బరి బొండాంపై పసుపు, కుంకుమ బొట్టు పెట్టి చుట్టూ చిన్న పూలదండ చుట్టడం అనేది సాధారణంగా
అనుసరించే పద్ధతి. పెళ్లి వేడుకల్లో ప్రతిదీ అందంగా కనిపించాలని కోరుకునేవారు కొబ్బరి బొండాన్ని కూడా పూలు, రిబ్బన్లు, చిన్న అద్దాలు లేదా గ్లిట్టర్లతో అలంకరిస్తుంటారు. కొంతమంది సాంప్రదాయవాదులు మాత్రం కొబ్బరి బొండం సహజత్వాన్ని మార్చకూడదని, దానిని అలంకరించకుండానే శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయ దైవత్వానికి ప్రతీక కాబట్టి దాని కృత్రిమ అలంకరణలతో కప్పడం సరికాదని నమ్ముతారు. సర్వేజన సుఖినో భవంతు.